లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు డబ్బులు లెక్కించేటప్పుడు అంటే బాగా కట్టలు ఉన్నాయనుకోండి, లేదా అప్పుడే ఉద్యోగం నుంచి సాలరీ ఇట్లా తీసి ఉమ్మి పెట్టి మళ్ళీ ఉమ్మి పెట్టి చేస్తూ ఉంటారు. అలా చేయడం కరెక్టే అంటారా అమ్మ మీ దృష్టిలో? డబ్బులంటే ఏమిటి? లక్ష్మి. లక్ష్మీదేవి. లక్ష్మి అంటే ఏమిటి? లక్ష్యం. హ్మ్. లక్ష్యం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. హ్మ్. కాబట్టి అలా చేయొచ్చా? అంటే అది గౌరవమా? అగౌరవమా? నువ్వే చెప్పు. అగౌరవమే ఖచ్చితంగా. అగౌరవమే గదా! మరి హ్మ్. అటువంటి అగౌరవపరిచే వారి దగ్గర మరలా వస్తుందా? రాదు. రాదు. ఎప్పుడు గూడా అటువంటి పని చేయగూడదు. అట్లా నోటితో తడి కావాలి అని అనుకుంటే ఇవాళ హ్మ్. ఏవో రకరకాలైనటువంటి మార్గాలొచ్చాయి. వాటిని ముట్టుకునేది ఇట్లా టచ్ చేస్తే మన చేతికి కొంచెం తడయ్యేటటువంటివి హ్మ్. రకరకాలున్నాయి. వాటిలని చేసుకోండి. అది కాదంటారా? ఇంకా మిషన్‌లు గూడా వచ్చేసాయి దాదాపుగా నాకు తెలిసి. ఆ! చాలా మంది ఇళ్లలో గూడా పెట్టుకుంటున్నారు. కొంతమంది బంధువుల ఇళ్లలో గూడా చూస్తున్నాను. తీసుకెళ్ళిపోయి కట్టబెట్టేస్తున్నారు, తీస్తున్నారు. హ్మ్. రకరకాలమైనటువంటివి ఉన్నాయి. కాదు మనం చేత్తోనే పెట్టుకుంటామండి. మా దగ్గర ఏం వాటర్ లేదనుకున్నప్పుడు ఉన్నాయిగా. మటుకు వాటర్ పెడితే మళ్ళీ అవేమన్నా పాడైతే ఏమో ఎవరో ఆ! తీసుకోరని ఒక భయం ఉంటుంది. ఆ! అది కూడా కాబట్టి కరెక్టేలే. మనకి చేతిలోనే దాదాపుగా తడి ఉంటుంది. ఉంటుంది. హ్మ్. కాసేపు ఇలా పెట్టామనుకోండి తడొచ్చేస్తుంది గదా! అవును. చిన్న చిట్కా పాటించండి. తడొచ్చేస్తుంది గదా! అవును. చెమటొచ్చేస్తుంది గదా! అప్పుడు ఆ తడితో ఇలా అనుకోండి. హ్మ్. అంతేగాని ఉమ్మి పెట్టడం అనేటటువంటిది అది లక్ష్యముతో కూడుకుంటేనే లక్ష్మి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అది మంచి పద్ధతి అయితే కాదు. ఓకే.